సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, బంగారం వెండి ధరల గురించి కాస్త డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. జస్ట్ ఒక వారం 10 రోజుల క్రితం వరకు కూడా బంగారం వెండి ధరలు ఏ స్థాయిలో పెరిగాయో చూసాము. గోల్డ్ విషయానికి వస్తే దాదాపు 1,80,000 రూపాయల వరకు వెళ్ళింది. 2 లక్షల వరకు రీచ్ అయిపోతుంది అనుకున్నాం. తర్వాత సిల్వర్ చూస్తే ఆల్మోస్ట్ 4 లక్షలు 4,20,000 రూపాయల వరకు వెళ్ళింది ఒక 5-6 రోజుల క్రితం వరకు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే దగ్గర బంగారం 1,80,000 నుంచి ఇవాళ మళ్ళా 1,57,000 58,000 వచ్చేసింది. అదేవిధంగా వెండి విషయానికి వస్తే 4 లక్షల నుంచి ఇవాళ మళ్ళా దాదాపు 2,76,000 రీచ్ అయింది. సార్ అంటే ఇవాళ ఒక్కరోజు చూస్తే మార్నింగ్ ఏమో 2,40,000 రూపాయలు ఉండింది, మళ్ళీ మధ్యాహ్నం 3:30-4 గంటలకి మళ్ళీ 2,76,000 వచ్చింది. అంటే ఒక 4-5 రోజుల నుంచి బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే మార్నింగ్ ఒక రేటు ఉంటుంది, మధ్యాహ్నం ఒక రేటు ఉంటుంది, సాయంత్రం ఒక రేటు, రాత్రికి అంటే ఒకే రోజులో ఒక 2 సార్లు తగ్గుతుంది, ఒకే రోజులో ఒక 2 సార్లు పెరుగుతుంది. అంటే మామూలుగా ఎప్పుడైనా మనం బంగారం వెండి ధరల గురించి ఒక 24 అవర్స్ టైం డ్యూరేషన్ తో మనం చూసుకునే వాళ్ళం ఒకప్పుడు. అంటే నిన్న ఇంత రేపు ఇంత ఇల్లున్న అన్నట్టుగా మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు చూస్తే ఒకే రోజులో ఒక 3-4 సార్లు, అంటే ఒక 2 సార్లు పెరగడం, ఒక 2 సార్లు పడడం, అది కూడా ఒక 20,000-30,000 డిఫరెన్స్ తగ్గడం పెరగడం ఉంది కదా. ఎందుకంటారు ఇంత వాలిటాలిటీ ఉంది బంగారం వెండి ధరల్లో? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. యాక్చువల్గా ఏంటంటే బంగారం వెండి ధరలో చూసుకుంటే ఇప్పుడు అన్బేరబుల్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. లాస్ట్ 3 months నుంచి కూడా ఏంటంటే అంత వరల్డ్ మార్కెట్లో అంతా కూడా యుద్ధాలు ఈ గోల్లో ఉండటం వల్ల ఏమైంది, యాక్చువల్గా ఇంటర్నేషనల్గా $2,500 ఉండాల్సిన ఔన్స్ గోల్డ్ ఇవాళ 5,500కి వెళ్ళిపోయింది. మొన్న శుక్రవారం పీక్ హైకి వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై. అక్కడి నుంచి ఏమైందంటే ఎప్పుడైతే ఈ వడ్డీ రేట్లు తగ్గించలేదో, అక్కడ యుఎస్ మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గించలేదు, డొనాల్డ్ ట్రంప్ ఏమో పోవెల్ అని ఆయన ఫెడరల్ చైర్మన్ మీద యాంగ్రీ అయిపోయి ఈయన మార్చేద్దాం అన్నాడు. సో ఆ ఒక్క న్యూస్ ఏమైందంటే డాలర్ ఈయన మార్చేస్తాడు, రేపు మేక్ ఇటు ఆయన రిజైన్ చేయాలి, ఆయన మార్చేద్దాము అనే పాయింట్ తీసుకొచ్చాడు ఆలయం. దానివల్ల ఏమవుతుందంటే డాలర్ ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయింది. ఎప్పుడైతే డాలర్ స్ట్రాంగ్ అయిపోయిందో గోల్డ్ డౌన్ అయిపోయింది. మొన్నటిదాకా గోల్డ్ పెరగడానికి మేజర్ రీజన్ ఈ డాలర్ వీక్ అవటం అనేది చెప్తున్నారు. సో ఒక్కసారి ఏమైందంటే డాలర్ స్ట్రాంగ్ అయ్యే న్యూస్ తీసుకోవటం, అప్పటిదాకా హైలో ఉన్నది అందరు ప్రాఫిట్ బుకింగ్కి వచ్చేసారు అనమాట. $5,500 నుంచి ఇంటర్నేషనల్ 4,500కి వచ్చాయి, $1,000 తగ్గింది. సో సేమ్ టు సేమ్ మన ఇండియన్ మార్కెట్లో కూడా 1,82,000 దగ్గర దాకా పీక్కి వెళ్ళింది. అదే రోజు ఒక్క రోజులోనే 1,60,000కి వచ్చేసింది. నిన్న చూసుకుంటే 1,31,000 దగ్గరకు వచ్చింది. సో ఇప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చి వాళ్ళు 1,50,000 మీరు అన్నట్టు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఏంటి $300 పాయింట్లు డాలర్లు పెరిగాయి. సో అసలు మనకి అంతకు ముందు $50 పెరగటమే చాలా ఎక్కువ. అంటే మనం 1,000 రూపాయలు 2,000 పాయింట్లు పెరగటమే చాలా ఎక్కువ గోల్డ్ సిల్వర్లో ఏది పర్ డే. అలాంటిది వాళ్ళ మీరు అన్నట్టు గంటకి 10,000 ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. సో ఇంత ఫ్లక్చుయేషన్స్ రీజన్ ఏంటంటే గోల్డ్ రేటు ఒకసారి రేంజ్ దాటటం. అంతకుముందు 70,000 80,000 అలా ఉండే గోల్డ్ రేంజ్ ఇప్పుడు కూడా 1,30,000 1,50,000 మధ్యకి వచ్చేసింది. అంటే డబుల్ అయిపోయింది. కాబట్టి ఇక రేంజ్ వాలటిలిటీ అనేది గోల్డ్ ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే డైలీ 10,000 ప్లస్ ఆర్ మైనస్ అనే పరిస్థితి అయిపోయింది. సో అలాగే సిల్వర్ పాయింట్ తీసుకుంటే ఇది ఇంకా ఘోరంగా అయిపోయింది. అది అసలు ఇంకా ఘోరం. ఇంకా సో 4,30,000 నుంచి ఒక్క రోజు $1,00,000 పడిపోయింది. 2 రోజులు $1,00,000 పడిపోయి 2,30,000కి వచ్చింది. అసలు అన్బేరబుల్. అండ్ అసలు ఎవరు కూడా అంత పాలు తట్టుకునే వాళ్ళు కాదు. MCX ఫ్యూచర్ ఆప్షన్స్ చేసేవాళ్ళు అసలు కొలాప్స్ అయ్యే పరిస్థితి అనమాట. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం ర్యాలీ కూడా స్టార్ట్ అయ్యి 30,000-40,000 పెరగడం తగ్గడం జరుగుతుంది. ఇవాళ ఒక్కరోజే 2,40,000 నుంచి మళ్ళీ దాదాపు 2,76,000 వచ్చేసింది. సో 36,000 ఒక రోజులోనే మార్పులు జరుగుతున్నాయి. సో హై వాలటిలిటీ ఉంది దీనిలో గోల్డ్ సిల్వర్ లో. కాబట్టి ఏంటంటే అసలు ఇది ఇక 2 లక్షలకు వస్తుందా ఇప్పుడు ఎవరు కూడా, ఇప్పుడు ఇటు డౌన్ సైడ్ 2 లక్షలు వస్తుందా చెప్పలేము, అటు హై సైడ్ 4 lakhs వస్తుందా, ఏం జరుగుతుంది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి అయిపోయింది. దానికి తోటి ఏంటంటే ఇప్పటిదాకా ఈక్విటీ మార్కెట్లు పెరగలేదు కాబట్టి అందులో అమ్మేసేసి గోల్డ్ సిల్వర్ కొన్నారు. ఇప్పుడు ఇవాళ జరిగిన పరిణామానికి ఏంటంటే ఇంకా మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఆల్రెడీ కొనాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈక్విటీ స్టాక్స్ మళ్ళీ పెరుగుతుంటాయి. సో గోల్డ్ సిల్వర్ ఒక రేంజ్లో ఉండే కదలాడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు గత సంవత్సర కాలంగా ట్రంప్ ఇబ్బందుల వల్ల మార్కెట్లు అంతా కూడా అతలాకుతలం అయ్యాయి కాబట్టి ఎస్పెషల్లీ మన ఇండియన్ మార్కెట్స్ కూడా బాగా
వాలటాలిటీని ఫేస్ చేసాయి. ఎస్, మొత్తానికి ట్రంప్ కూడా కాస్త దిగొచ్చాడు, కొంత శాంతించాడు. ఎస్, ఇక్కడ నుంచి నేను 18% మాత్రం విధిస్తానంటూ కూడా ఒక మంచి శుభవార్త చెప్పాడు. శుభ పరిణామం మార్కెట్లకు ఎంటర్ అయిపోయింది కాబట్టి ఎస్, అంటే మళ్ళీ రేపటి నుంచి మార్కెట్లు కనుక కంప్లీట్గా మంచి పాజిటివ్ ర్యాలీలో, మంచి బుల్ ర్యాలీలో కనుక వెళ్ళగలిగితే మళ్ళీ ఇప్పుడు ఈ మెటల్లో జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్స్ అంతా మళ్ళీ మార్కెట్స్లోకి డైవర్ట్ అయ్యే అవకాశం ఏదైనా ఉందంటారా? ఉంటుంది సార్. అది ఇప్పుడంటే ఉన్నది ఏంటంటే మెటల్స్ ఇప్పుడు ఎవరికైనా కానీ ఉన్న ఆప్షన్స్ మూడే, అటు మెటల్ కానీ, ఇటు స్టాక్ మార్కెట్, లేదంటే ల్యాండ్. ఇక ఈ ల్యాండ్ ఇటు ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇటు నుంచి ఇటే ప్రెసెంట్ మూవ్మెంట్ ఉంది. అయితే ఇప్పుడు మెటల్స్లో కొంత తగ్గే అవకాశం కనపడుతుంది స్పీడ్. సో అంటే ఓవరాల్గా గ్రోత్ ఉంది. ఇప్పుడు సిల్వర్ మనం చెప్పేదంతా కరెక్ట్. ఏంటి, సోలార్ ప్యానల్స్లో వాడుతున్నాము, తర్వాత లిథియం బ్యాటరీస్లో వాడుతున్నాము, తర్వాత కార్, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఇవన్నీ కరెక్టే. కానీ 2 నెలలు అంత డిమాండ్ అయితే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే 1,50,000 ఉంది నవంబర్లో, ఇవాళ వచ్చేపాటు 4 లక్షలు అంటే ఎన్ని వేల కార్లు తయారవ్వాలి? సో అంటే ఇది సస్టైన్ డిమాండ్ ఉంటే రోజు కొంత గ్రో అవుతుంటే అది నిలబడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక హైప్ మీద వచ్చిన రేట్లు కాబట్టి ఇవి ఒరిజినల్ రేట్లు అవ్వవు. సో ఇవేంటంటే కొంత హైప్ క్రియేట్ అయ్యాక నార్మల్ రేట్లకు వచ్చి అక్కడి నుంచి గ్రోత్ వస్తుంది అనమాట దేనిలో అయినా. సో అలా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మార్కెట్లో ఒరిజినల్ రేట్ అనేది ఇప్పుడు డిరైవ్ అవుతుంది, సిల్వర్ కానీ గోల్డ్ కానీ. దాన్ని బేస్ చేసుకుని, ఎందుకంటే మేజర్గా వీక్ హ్యాండ్స్ అందరూ కూడా ఇక మార్కెట్లో అక్కడక్కడ డబ్బులు తెచ్చి ట్రేడ్ చేసే వాళ్ళందరూ ఇక పారిపోతున్నారు. అందరూ కూడా అయిపోయారు అనమాట. ఆ హైప్ని దెబ్బతింటాం కదా. ఎందుకంటే హై రేట్లో కొన్నాళ్ళు ఇప్పటికీ చాలా మంది 4 లక్షలు, 3 లక్షల నుంచి చాలా మందికి బయింగ్ స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఆ రేట్ చాలా హై అని మనకు తెలుసు, కానీ బాగా వచ్చేసింది రేట్. ఆ ఊపు అలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది 2,50,000కి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది ఒక 4-5 రోజులు, ఒక 1 వీక్ ఆగితే గానీ దీని డైరెక్షన్ తెలియదు. సో ప్రెసెంట్ ఇక్కడ కన్సల్టేట్ అవుతుంటది, 2.30 నుంచి 2.70 మధ్యలో కన్సల్టేట్ అవుతూ ఉంటది. సో అలా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు మనం ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు మాట్లాడుకున్న రేట్లు ఒక విధంగా ఉంటాయి. అవును, ఈ వీడియో ఎడిటింగ్ అయ్యి ఇది మళ్ళీ ఆడియన్స్ లోకి వెళ్ళేటప్పటికి ఒక విధంగా ఉంటాయి. అంటే అప్పటికి పెరగొచ్చు, తగ్గొచ్చు. అంటే చెప్పాను కదా, అంటే ఒకే రోజులో దాదాపు ఒక 3-4 విధాలుగా బంగారు వెండి ధరలు తగ్గడం ప్రయాణం జరుగుతున్నాయి. బట్ చూద్దాం, మొత్తానికి ట్రంప్ అయితే ఇండియన్ మార్కెట్స్కి ఒక మంచి పాజిటివ్ న్యూస్ ఇచ్చారు కాబట్టి రేపటి నుంచి ఈక్విటీ మార్కెట్స్లో ఏదైనా మంచి ర్యాలీ వచ్చి అటు మెటల్స్లో ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం కూడా ఈక్విటీలోకి వచ్చే అవకాశం ఉంటే, సో ఆబ్వియస్గా మెటల్ ప్రైసెస్ ఏమో తగ్గే అవకాశం తగ్గుతాయండి. తగ్గటం వల్ల ఏంటంటే మన ట్రేడర్స్ అప్ అండ్ డౌన్ అవటం వేరే విషయం, కానీ ఇప్పుడు ముహూర్తాలు వాళ్ళందరికీ కూడా చాలా పెళ్లిళ్ళు చేసిన వాళ్ళకి, నిజంగా గోల్డ్ కొనుక్కునే వాళ్ళకి ఇది మంచి తగ్గటం అనేది చాలా సూపర్ అన్నాము. ఎందుకంటే 1,80,000 అంటే అసలు కొనలేను, అన్బేరబుల్ కదా. 1,80,000, 82,000కి వెళ్ళిపోయింది, చాలా అన్బేరబుల్. ఈ రెండోది పెళ్లి చేయాలంటే కంపల్సరీ గోల్డ్ కావాలి మన హిందువుల పెళ్లిళ్ళు అంటే. అలాంటప్పుడు 40,000 తగ్గటం అంటే 10 గ్రాముల రేటు చాలా మంచిగా తగ్గింది. సో అది నిలబడి కొంచెం ఈ మార్చి, ఏప్రిల్ వరకు కూడా ఈ లో లెవెల్స్ లో ఉంటే, అంటే అంతంత పెరగటం కూడా కరెక్ట్ కాదు ఎకానమీకి. ఎస్పెషల్ గా మనకి ఏంటంటే ఇంపోర్ట్స్ ఎక్కువ మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎక్కువ అవుతుంది, రూపీ ఇంప్రూవ్ అవుతుంది. సో గోల్డ్ అంత ఎక్కువ పెరగటం ఇండియాకి మంచిది కాదు. అంటే ఒక కామన్ మ్యాన్ ఒక వస్తువు కొనలేని విధంగా వెళ్ళలేకపోవడం అనేది అది కరెక్ట్ కాదు ఎకానమీకి. ఏదైనా సరే అందరికి అందుబాటు ధరల్లో ఉండాలి, కానీ దాన్ని మనం క్యాచ్ చేయలేని విధంగా అది ఉంటే కరెక్ట్ కాదు ఎకానమీకి. ఇంకోటి ఏంటంటే గోల్డ్ కి ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున్న 1,20,000 వచ్చినా అందరం కొనలేము, కొనం కూడా. ఎందుకంటే అవసరాన్ని మించి కొనం, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఓన్లీ ట్రేడింగ్ ప్రోడక్ట్ అయితే వేరు, కానీ గోల్డ్ జనరల్ గా డెడ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనం ఐటమ్ కింద కొంటాము, అది ఒక ఎంజాయ్మెంట్ కి, ఒక సేఫ్టీగా కొంటాము, దాన్ని అక్కడతో వదిలేస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో గోల్డ్ బీస్ కొందామని, లేకపోతే గోల్డ్ ETF లో కొందాం, గోల్డ్ డిజిటల్ గా కొందాం, ట్రేడింగ్ ప్రోడక్ట్ గా వాడదాం అని ఈ మధ్య వచ్చింది, జస్ట్ ఒక 1 year నుంచి. అంతకుముందు గోల్డ్ అంతా మనకి ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ప్రోడక్ట్. ఇప్పుడు మన పిల్లలకి ఇప్పుడు ఎప్పుడైతే నెసరీయో ఆ రోజు రేటుని బట్టి తీసుకునే అలవాటు ఉంది మనకి. లేదు, కొంతమంది పొదుపు చేయడం అనేది చాలా తక్కువ మంది చేస్తుంటారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పాయింట్లో రావాలి, కానీ ఎక్సెస్గా గోల్డ్ కొనటం కూడా, స్టోర్ చేయటం కూడా ఫిజికల్గా కరెక్ట్ కాదు.
సో డిజిటల్గా చేసుకోవచ్చు, కానీ ఫిజికల్గా చేయటం వల్ల ఎకానమీకి అది అమౌంట్ని బ్లాక్ చేసినట్టే. ఇప్పుడు అదే అమౌంట్ వేరే ఇన్వెస్ట్ చేయటం వల్ల ఆ అమౌంట్ యూజ్ అవుతుంది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో వాళ్ళు డిజిటల్ చేయటం అనేది బెటర్. ఎందుకంటే మంచి ఆర్నమెంట్స్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్స్ వస్తాయి. సో అవసరమైనప్పుడు కొనుక్కోవచ్చు. సో అది రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.